కేంద్ర బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి డాక్టర్ సాకేష్ శైలజానాథ్ విమర్శించారు. స్థానిక పేపర్ మిల్లు గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శైలజానాథ్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలంతా సంబరాలు చేసుకుంటున్నారని, అయితే కేంద్రం ఇచ్చింది గ్రాంట్ కాదని కేవలం రుణం మాత్రమే అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని, అయినప్పటికీ రాష్ట్రానికి ఏమాత్రం మేలు జరగలేదన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా కోసం అడుగుతుంటే ఎంపీ విషయంలో మాత్రం ప్రత్యేక హోదా ఊసేలేదన్నారు. పోలవరం విషయంలో కూడా 3 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారే తప్ప ఏ విధంగా చేస్తారనే దానిపైన స్పష్టత లేదన్నారు. డబ్బులు ఇస్తున్నామని చెప్పింటే బాగుండే. ఇంకో విషయం దానిలో గమనించాం. అలాంటి వాళ్ళం 50 కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు సహాయం కింద గ్రాంట్ ఇస్తూ ఉన్నాము అని. పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన అంశం ఏంటంటే ముందు పెద్ద ప్రమేయం ఉండదు. వాళ్ళ దృష్టిలో ఆఖరికి పేద తరగతి కానీ మధ్యతరగతి కానీ వాళ్ళకి ఆ వెయిట్ వాళ్ళ దగ్గర ఉండదు. ఈ 10 సంవత్సరాల పరిపాలన మనం చూసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు రోజు రోజు పెరుగుతూనే పోయాయి. ఒకరోజు కూడా తగ్గిన పాపాన పోలేదు. చివరికి మన బడ్జెట్లో కూడా మధ్యతరగతికి ఏ విధమైన వెసులుబాటు లేని పరిస్థితి. ఉన్న అర్ధెకరానో లేక 2 సెంట్లు అమ్ముకుంటే కూడా దానికి కట్టాల్సిన ఆ క్యాపిటల్ గెయిన్స్ని కూడా వాళ్ళు విపరీతంగా ముగించిన పరిస్థితి. కనుక ఇవన్నిటిని చూసినప్పుడు ఆఖరికి భారతీయ జనతా పార్టీ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, పార్టీలకు, అధికారంలో వాళ్ళకు ఉండాలి. ఏంటంటే దేనికోసం ఉన్నారు అని. అసలు ఇంతే కాదు, వచ్చే 4 సంవత్సరాలు ధరలు పెరుగుతూనే పోతాయి. చివరికి రైతులకు సబ్సిడీ లేకుండా పోతుంది. మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుకోలేదు కానీ అది ఎన్ఆర్జీఎస్కి దగ్గర నిధులు పెంచింది లేదు, ఏం లేదు. కనుక భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అట్లా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. అది పేదవాళ్ళకి మధ్యతర వాళ్ళకి వ్యతిరేకంగానే తన నిర్ణయాలు తీసుకుంటుంది. అదాని ప్రయత్నాన్ని మీరు మానేసేయండి. మీ చేత కాలేదు. మీ ప్రభుత్వం పైన మీరు సరైన రీతిలో ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాష్ట్రానికి మేలు చేసేటివి ఏమీ తీసుకురాలేకపోయారు. పవన్ గారి పేరు 2-3 సార్లు సీఎం గారి పేరు మాట్లాడినంత మాత్రం ఈ రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు. దీన్ని ఇంకో విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరిని మోసం చేద్దామని, రాష్ట్రానికి రావాల్సిన చేస్తాను, నా మాట కాదనని పవన్ గారు చెప్పుకుంటుంటారు, ఉప ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడండి, మాటలు కాకుండా నిధుల్ని తీసుకొని రమ్మని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలో అత్యంత ప్రధానమైన అంశం ఇప్పటికీ అప్పటి నాయకులు, అట్లాగే మిత్రులారా, రాజమండ్రి పాత్రికేయ మిత్రులు సహజంగానే నాకు సంతోషం కల్పించే ప్రాంతంలో ఏదో ఒకటి. ఈ రోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మేలు చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఇంకా ఆఖరికి ఏం ఆగకుండా మరి తనే చాలా తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వీళ్ళకి. అసలు మీకు అర్థం, ఇప్పటికి కూడా మీకు అర్థం కావడం లేదా బాబు గారు, పవన్ గారు? కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కూడా మీ ప్రభుత్వం. అంటే ఎన్డీఏ నాయకత్వంలో కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. కనుక మోడీ గారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని మాట్లాడతారు. మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ కేంద్రంలో మాట్లాడతారు. మరి ప్రభుత్వం మీద అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా తీసుకురావాలి? మీరు 15,000 కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇప్పిస్తామని, దీర్ఘకాలిక అప్పుగా ఇప్పిస్తామని
నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తే, అంటే మోడీ గారు ప్రకటిస్తే దానికి అలసిపోయేంత వరకు చప్పట్లు కొట్టారు. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుంటే పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి ఆ రోజున రాజధాని నిర్మాణానికి 18,000 కోట్లని అసెస్ చేస్తే, కాదు 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మాకు అని అడిగిన రోజును గుర్తు తెచ్చుకోమని నేను బాబు గారిని కోరుతా ఉన్నా. బాబు గారు చాలా సరదాగా లేకుంటే బహుశా నిరాశ నిర్లిప్తతో మాట్లాడ తెలియదు, కానీ ఈ 15,000 ఏం రాకున్నా ఏదో అప్పైనా మంచిదే కదా, 30 సంవత్సరాలకి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది కదా, అప్పుడు అప్పు తీర్చుకుంటారులే అని చెప్పాడు ఆయన. ప్రభుత్వంలో ఉన్నారు బాబు గారు, మీరు 15,000 కోట్లు, మరి మీరు అయినట్లు 1,00,000 కోట్లలో ఎంత మిగిలితే అంత మీరు గ్రాంట్గా ఈ రాష్ట్రానికి తీసుకొని రావాలి. ఈ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చి ఆ అప్పును తీర్చుకోండి, మేము గ్యారెంటీ ఇస్తామంటే ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని మీరు అనుకుంటున్నారా సీతారామన్ గారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చుని ఆలోచించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా. అట్లాగే ఏ ఒక్క అంశం కూడా స్పష్టంగా ప్రకటించలేదు. పోలవరం దగ్గర నుండి కూడా, పోలవరం గురించి ఈ ప్రాంతాల వాళ్ళు అట్లాగే మా ప్రాంతంలో మేము కూడా చాలా ఆశ పెట్టుకొని ఉంటాం. ఎంతో కొంత నీరు కృష్ణా డెల్టాలో మిగిలితే ఆ నీరు రాయలసీమకు వాడుకుంటాం కదా అనుకుంటూ ఉంటాం. కానీ మీకు ఒక పారాడాక్స్ చెప్పాలి, ఇక మీరు వర్షాల్లో తడిచి ముద్ద అవుతున్నారు. మా జిల్లాలో ఆఖరి ఒక చుక్క కూడా వర్షం పడలేదు. అంటే పట్టిసీమ ఎంత అవసరమో బాబు గారు మీకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పట్టిసీమతో నువ్వు నీళ్లు పంపిన తర్వాత ఆ లెక్క పక్కన అడగడంలే, పోలవరాన్ని పూర్తి చేయండి, దానికి ఆ రోజు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మీకు మీరే దాని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మీ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు దాన్ని మరింతగా పెంచి ఆయన నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. 10 సంవత్సరాల కాలంలో పోలవరం నువ్వు తప్పు చేసినావు అని మాట్లాడుకోవడం తప్ప, అప్పటికే పూర్తి అయి ఉన్న కాలువలు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పూర్తయిన దాదాపు కాలువలు, ఈరోజు కూడా మీరు రేట్లు పెంచి మాట్లాడడమే తప్ప అసలు అచ్చంగా ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు మేము ఇస్తున్నామని, అది 10,000 కోట్లు 20,000 కోట్లు, మీ లెక్క ప్రకారం 30,000 కోట్లు ఎస్టిమేట్ వేశారు మీరు. ఆ 18,000 కోట్లు రావాలంటా ఉన్నారు. ఆ 18,000 కోట్లు పోలవరానికి ఈ విధంగా ఇస్తా ఉన్నాం. బాబు గారు బహుశా మీరు మాట్లాడుకొని ఉంటారు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా అంటున్నారు మీరు. కనుక 18,000 కోట్లు లేక 20,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు ఏ విధంగా ఇస్తారో చెప్పించి ఉంటే బాగుండేది. అట్లాగే మాట్లాడితే కారిడార్ల గురించి మాట్లాడతారు. ఈ పాతవి, ఈ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, విశాఖపట్నం పెట్రో కారిడార్ సహా ఆ రోజున్న ఇండస్ట్రియల్ జోన్స్ కానీ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కింద విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దానికి ఏదో 2 ప్రాంతాల్లో మేము అభివృద్ధి నిధులు ఇస్తామంటే చప్పట్లు కొడతా ఉన్నారు. అది కాదు మీరు చేయాల్సింది. అచ్చంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ని, ఈ సముద్ర తీరంలో ఒకటి, బెంగళూరు నుంచి చెన్నై వరకు మరొకటి, ఈ రెండింటికి ఎన్ని వేల కోట్లు కేటాయించారో చెప్పించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే